డిజిటల్ మార్కెటింగ్‌లో గ్రోత్ ఉంటుందా? చాలామంది మనకు కాల్ చేసినప్పుడు ప్రత్యేకంగా గ్రోత్ ఉంటుందా లేదా? 10 ఇయర్స్ తర్వాత పరిస్థితి ఏంటి? అసలు డిజిటల్ మార్కెటింగ్ బాగానే ఉంటుందా? 10 ఇయర్స్ తర్వాత కూడా జాబ్ కంటిన్యూ చేసుకోవచ్చా? సాలరీస్ ఎలా ఉంటాయి? అని ఇలా గ్రోత్‌కి సంబంధించిన క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. సో, అవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నాను. హాయ్! నా పేరు అవినాష్ కట్ట. డిజిటల్ బ్రాలీలో నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్‌ని. సో, ఈ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ గ్రోత్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో, కొంతమంది కాల్ చేసినప్పుడు, సార్ నేను 6 ఇయర్స్ నుంచి సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. లేదంటే ఒక 5 ఇయర్స్ నుంచి స్టోర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. 5 ఇయర్స్, 6 ఇయర్స్ చేసినా సరే నాకు ఇంకా 18,000 శాలరీలోనే ఉన్నాను. గ్రోత్ లేదు సార్. సో, అందుకని నేను కెరీర్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. సో, ఈ ఫీల్డ్ నుంచి డిజిటల్ మార్కెటింగ్‌కి మారదామా అని ఆలోచిస్తున్నాను. సో, కనీసం అందులోకి షిఫ్ట్ అయ్యాక అక్కడన్నా శాలరీస్ గ్రో అవుతాయా? గ్రోత్ ఎలా ఉంటుందని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈవెన్ ఫ్రెషర్స్‌గా వచ్చేవాళ్ళు కూడా, సార్ గ్రోత్ ఎలా ఉంటుంది? తర్వాత శాలరీస్ బాగానే పెరుగుతాయా? ఫ్రెషర్స్‌గా తక్కువ చెప్తున్నారు. ఎక్కువ టైం స్పెండ్ చేసే కొద్దీ గ్రోత్ బాగానే ఉంటుందా శాలరీస్‌లో అని ఇలా చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే వన్ పాయింట్ టు బి క్లియర్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్‌లో గ్రోత్ చాలా బాగుంటుంది. ఇనీషియల్‌గా యాజ్ ఎ ఫ్రెషర్‌గా గెట్ ఇన్ అయినప్పుడు శాలరీస్ అనేవి తక్కువ ఉంటాయి కానీ ఫ్యూచర్లో ఫ్యూచర్ ఇన్ ద సెన్స్ మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ గ్రోత్ అనేది మాత్రం బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఒక 20-25 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో, ఎందుకు 20-25 అంటున్నానంటే డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. ఎప్పుడు కూడా ఒక ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవ్వదు. ఓన్లీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనే ఒక ఫ్యాక్టర్ మీద కాకుండా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఏ కంపెనీలో జాయిన్ అవుతున్నాము, ఏ సిటీలో జాయిన్ అవుతున్నాము అని ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో, 1 ఇయర్ తర్వాత ఒక 20-25 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో, లాంగ్ రన్లో మనకి డిజిటల్ మార్కెటింగ్లో 60 lakhs ప్యాకేజ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎవ్రీ మంత్ 5 lakhs ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో, అటువంటి వాళ్ళు ఎక్కడ పని చేస్తారంటే ఒక పేటీఎం అని, లేదంటే జొమాటో అని, స్విగ్గీ అని ఇటువంటి హ్యూజ్ కంపెనీస్లో పనిచేస్తారనమాట. సో, ఇలా ప్రతి ఎంఎన్సీ కంపెనీస్లో కూడా డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అనేవి ఉంటాయి. హై ప్యాకేజెస్ అనేవి కూడా ఉంటాయి. అయితే ఇది అందరికీ వర్తించదు. సో, ఈ గ్రోత్ అనేది మీకు వర్తించాలంటే దేర్ ఈజ్ ఏ కండిషన్. సో, ఆ కండిషన్ ఏంటంటే 2011లో నేను డిజిటల్ మార్కెటింగ్లోకి వచ్చా. కానీ డిజిటల్ మార్కెటింగ్లోకి నేను వచ్చినప్పుడు అసలు డిజిటల్ మార్కెటింగ్ అనే టర్మే లేదు. ఓన్లీ ఎస్సీఓ నేర్చుకున్నాను నేను. బట్ ఆ ఎస్సీఓతో స్టార్ట్ చేసి ఇవాళ నేను అడాప్ట్ అవుతూ ఒక ఫేస్బుక్ యాడ్స్ నేర్చుకొని, గూగుల్ యాడ్స్ నేర్చుకొని, యూట్యూబ్ నేర్చుకొని, సో ఇలా ఎవ్రీ జార్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది అంటే ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చా. సో, ఇవన్నీ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక్కొక్కటి మార్కెట్లోకి వచ్చిన ప్రతిసారి కూడా నన్ను నేను అప్డేట్ చేసుకుంటూ వచ్చా. ఓకే, ఐ విల్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. సో, పూర్వం మనం వ్యవసాయం చేసేవాళ్ళం. ఇవాళ కూడా జనాలందరూ పీపుల్ ఆర్ డూయింగ్ అగ్రికల్చర్ స్టిల్. ఓకే, సో ఒకప్పుడు అగ్రికల్చర్ చేస్తున్నప్పుడు ఎలా దున్నేవాళ్ళు? ఒక నాగలి, ఎద్దులు వీటితో పొలం అనేది దున్నేవాళ్ళు. సో, తర్వాత కొంచెం టెక్నాలజీ వచ్చిన తర్వాత ట్రాక్టర్స్తో దున్నడం మొదలుపెట్టారు. సో, ఇవాళ ట్రాక్టర్స్ని మించి కొన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ రావడం వల్ల ఆ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్తో వాళ్ళు అగ్రికల్చర్ అనేది చేస్తున్నారు. సో, అగ్రికల్చర్ అనేది ఎక్కడికి పోలేదు, అక్కడే ఉంది. కానీ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ అగ్రికల్చర్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది. సో, ఎవరైతే అగ్రికల్చర్ చేసేవాళ్ళు అడాప్ట్ అయ్యారో వాళ్ళు సస్టైన్ అవ్వగలిగారు. సో, ఎవరైతే అడాప్ట్ అవ్వలేదో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో, అందరికీ తెలిసిందే కదా మనకి రైతులు ఎలా ఇబ్బంది పడుతున్నారో మనకు తెలుసు. సో, సిమిలర్లీ ఎప్పుడైతే మనకి అప్డేట్ అయ్యే నేచర్, అడాప్ట్ అయ్యే నేచర్ ఉంటుందో, సో మార్కెట్లో గ్రోత్ ఉన్నప్పటికీ మనకి అడాప్ట్ అయ్యే నేచర్ ఉంటుందో అప్పుడు మనకు కూడా గ్రోత్ ఉంటుంది. సో, ఎప్పుడైతే అడాప్ట్ అయ్యే నేచర్ ఉండదో మనకి గ్రోత్ ఉండదు అనమాట. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఏ ఫీల్డ్ తీసుకున్నా అడాప్టబిలిటీ, గ్రోత్, లెర్నింగ్ ఇటువంటి కొన్ని క్వాలిటీస్ మనం నేర్చుకుంటే కనుక మనకి గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో, ఇంకొక పాయింట్ వచ్చేప్పటికి 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుందని అడుగుతూ ఉంటారు. సో, 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది అని అంటే ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను. సో, ఇవాళ మార్కెట్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ వస్తుంది. కొత్త కొత్త టూల్స్ అనేవి మనకి డిజిటల్ మార్కెటింగ్లో ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. సో, రీసెంట్గా మనకి ఏఐ వచ్చింది. సో, ఒక కంటెంట్ క్రియేట్ చేయడానికి ఏఐ వాడుకుంటున్నాం. ఇమేజెస్ క్రియేట్ చేయడానికి ఏఐ వాడుకుంటున్నాం. సో, ఇలా కొత్త టూల్స్ అనేవి మార్కెట్లోకి వస్తూ ఉంటుంది. సో, అందుకే నేను చెప్పేది ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ మనం అడాప్ట్ అయినంత వరకు కూడా వీ విల్ బీ సేఫ్. అయితే డిజిటల్ మార్కెటింగ్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే 10 ఇయర్స్ మనం జాబ్ చేయాలని రూల్ ఏం లేదు. సో, 10 ఇయర్స్ తర్వాత మనం జాబ్ చేయాలా, లేకపోతే మనమే సొంతంగా ఏజెన్సీ స్టార్ట్ చేసుకొని క్లయింట్స్ ప్రాజెక్ట్స్ పెంచుకొని ఎక్కువ మనీ ఎర్న్ చేసుకోవాలా అనేది ఇట్స్ అప్ టు యువర్ ఓన్ డెసిషన్. సో, 10 ఇయర్స్ తర్వాత కూడా మీరు జాబ్ చేస్తూ ఉండొచ్చు, లేదా మీరు ఒక బిజినెస్ ఓనర్గా కూడా మారచ్చు. సో, అవన్నీ కూడా పరిస్థితులు, సిచ్యువేషన్స్ విల్ డిసైడ్. సో, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మనుషులు ఉన్నంత వరకు ప్రోడక్ట్స్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి. ఈ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉన్నంత వరకు వాటికి మార్కెటింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ మార్కెటింగ్ చేయాల్సిన అవసరం ఉన్నంత వరకు కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, డిఫరెంట్ కంపెనీస్ కంపీట్ అవుతూ ఉంటాయి. కాంపిటీషన్ ఉన్న ప్రతి చోట గ్రోత్ ఉంటుంది. ఆ గ్రోత్ని మీరు క్యాప్చర్ చేసుకోవాలంటే మీకు అడాప్టబిలిటీ అండ్ లెర్నింగ్ నేచర్ అనేది ఉండాలి. సో, మీరు ఆ గ్రోత్ కావాలి అని అనుకుంటే, మీకు ఆ స్కిల్ డెవలప్ చేసుకోవాలని అనుకుంటే కనుక
ఖచ్చితంగా మీరు డిజిటల్ బ్రాలీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.